మన బాల వికాసం టీవీ పాత కథల కొత్త లోకం. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల పక్షులు, రకరకాల జంతువులు ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తూ ఉండేవి. ఆ అడవిలో ఒక అందమైన అమాయకమైన జింక ఉండేది. అలాగే ఒక తెలివైన కాకి కూడా ఉండేది. కాకి మరియు జింక రెండు స్నేహం చేశాయి. కొద్ది రోజులకే అవి రెండు ప్రాణ స్నేహితులుగా మారిపోయి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవి. మిత్రమా, ఇదిగో నీకోసం ఈరోజు మంచి మంచి గింజలు తెచ్చాను, తృప్తిగా తిను. మిత్రమా, నీవు పెద్ద పెద్ద చెట్లెక్కలేవు కదా, అందుకే నీకోసం అందమైన నేరేడు పళ్ళు తెచ్చాను, తృప్తిగా తిను. ఇలా ఉండగా ఒకరోజు పక్క అడవిలో నుండి ఒక జిత్తుల మారి నక్క కాకి జింక ఉన్న ఆ అడవికి వచ్చింది. ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్న కాకి మరియు జింకను చాటుగా గమనించింది ఆ నక్క. ఈ జింకను చూస్తుంటే నా నోరు ఊరిపోతూ ఉన్నది. ఎప్పుడెప్పుడు దీన్ని తిందామా అని నా నాలుక లాగేస్తుంది. ఈ జింకను వేటాడటం నా వల్ల కాదు. పైగా ఈ పనికి మాలిన కాకి ఎప్పుడూ ఈ జింక వెంటే ఉంది. అందుకే ఈ జింక మరియు కాకితో స్నేహంగా నటించి అవకాశం చూసుకుని ఈ జింకను తినేస్తాను. ఇలా దొంగ బుద్ధితో ఆలోచించిన ఆ జిత్తుల మారి నక్క కాకి మరియు జింక దగ్గరికి వెళ్ళి, ఓ జింక మిత్రమా, బాగున్నావా? ఓ కాకి మిత్రమా, నువ్వు బాగున్నావా? మీ ఇద్దరితో స్నేహం చెయ్యాలని చాలా రోజుల నుంచి అనిపిస్తోంది. ఇంతకీ ఎవరు నీవు? మేము నీకు బాగా తెలిసినట్టు బాగున్నారా మిత్రమా అని అడుగుతున్నావు. ఈ అడవిలో నిన్నెప్పుడూ చూడలేదే. నేను ఈ పక్కనే ఉన్న మరొక అడవిలో ఉండేదానిని. అక్కడ పులులు, సింహాలు తప్ప ఏ జంతువులు లేవు. అందుకే ఇక్కడికి వచ్చేసాను. గత కొద్ది రోజులుగా మీ ఇద్దరిని గమనిస్తున్నాను. మీరు చాలా మంచివారు. అందుకే మీతో స్నేహం చేయాలని ఉంది. నన్ను కూడా మీతో చేర్చుకోండి. సరేలే మిత్రమా, నీవు మాతో ఉండవచ్చు. ఈ నక్క ఈ అడవికి కొత్తగా వచ్చింది. ఒకరి గురించి తెలుసుకోకుండా స్నేహం చేయడం మంచిది కాదు మిత్రమా. అలా అనకు మిత్రమా, మనం స్నేహితులం కాకముందు ఒకరి గురించి ఒకరికి తెలుసా? స్నేహం చేస్తేనే కదా తెలిసేది అని జింక అనేసరికి కాకికి ఇష్టం లేకపోయినా నక్కతో స్నేహం చేయడానికి ఒప్పుకుంది. అలా కాకి, జింక మరియు నక్క స్నేహంగా ఉండసాగాయి. కానీ నక్క మాత్రం స్నేహంగా ఉన్నట్టు నటిస్తూనే అవకాశం కోసం ఎదురు చూడసాగింది. నక్క అనుకున్నట్టే ఒకరోజు కాకి ఆహారం కోసం దూరంగా వెళ్ళింది. ఇదే సరైన సమయం అనుకున్న నక్క జింక దగ్గరకు వెళ్ళి, మిత్రమా, ఎన్ని రోజులు ఇలా దుంపలు, వేర్లు తింటూ ఉంటాం? ఈ అడవి బయట ఉన్న చిన్న పల్లెటూరులో ఒక రైతు మంచి జొన్న పంట వేశాడు. వెళ్ళి జొన్న కంకిలు తిందామా? అమ్మో, నేనెప్పుడూ అడవి దాటి రాలేదు. నాకు చాలా భయం. అయ్యో మిత్రమా, ఇంత అమాయకంగా ఉన్నావేంటి? ఒక్కసారి జొన్న కంకిలు తిని చూడు, ఎంత రుచిగా ఉంటాయో. ఇలా నక్క బలవంతం పెట్టేసరికి జింక కూడా ఆశపడి నక్క వెంట నమ్మి వెళ్ళింది. అలా అవి రెండు జొన్న చేనుకి చేరుకున్నాయి. ఆ జొన్న పంటను చూసిన జింక సంతోషంతో, నీవు చెప్పింది నిజమే మిత్రమా, ఈ జొన్న కంకెలు చూస్తుంటే ఇప్పుడే తినేయాలి అనిపిస్తుంది. జింక అలా అనగానే నక్క తన మనసులో ఇలా అనుకుంటోంది, అమ్మయ్యా, నా పథకం ఫలించింది. నేను అనుకున్నట్టే ఈ జింకకు ఈ జొన్న పంట బాగా నచ్చింది. ఈరోజు ఇద్దరం ఈ జొన్న కంకెలు తిని వెళ్ళిపోతాం. సాయంత్రం పంట వేసిన రైతు వస్తాడు. తన పంట ఏదో జంతువు తినిందని గమనించి పట్టుకోవడానికి ఉచ్చు వేస్తాడు. రేపు మళ్ళీ జింకను తీసుకొని వస్తాను. ముందుగా జింకను తినమంటాను. జింక వెళ్ళి ఉచ్చులో చిక్కుకుంటుంది. రైతు వచ్చి ఈ జింకను కొట్టి చంపేస్తాడు. అప్పుడు ఎంచక్కా నేను దీని మాంసం తిని వెళ్ళిపోతా అని అనుకుని జింకతో కలిసి జొన్న కంకులు తిన్న తర్వాత తిరిగి అవి రెండు అడవికి వెళ్ళిపోయాయి. నక్క అనుకున్నట్టే సాయంత్రం పొలానికి రైతు వచ్చాడు.
తన పంటను ఏదో జంతువు తినడం గమనించి రైతుకు చాలా కోపం వచ్చింది. ఆ జంతువును పట్టుకోవడానికి ఉచ్చు పన్నాడు ఆ రైతు. మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ జింక నక్క ఆ జొన్న చేను దగ్గరికి వచ్చాయి. నక్క వెంటనే ఇలా అంది. మిత్రమా, నాకివాళ ఎందుకో చాలా నిద్రగా ఉంది. పక్కనే ఉన్న చెట్టు కింద నేను కాసేపు నిద్రపోతాను. నీవు తృప్తిగా జొన్న కంకెలు తిన్నాక వచ్చి నన్ను నిద్రలేపు అని చెప్పి చెట్టు దగ్గరికి వెళ్ళి నక్క హాయిగా నిద్రపోతున్నట్లు నటించింది. జింక మాత్రం జొన్న కంకెలు తినడానికి పొలంలోకి వెళ్ళగానే రైతు వేసిన ఉచ్చులో చిక్కుకుపోయింది. జింకకు చాలా భయం వేసింది. ఓ నక్క మిత్రమా, నేను చూసుకోకుండా పొరపాటున వలలో చిక్కుకున్నాను. నాకు భయంగా ఉంది. వచ్చి నన్ను విడిపించు. ఎవరు నీకు మిత్రుడు? ఇన్నాళ్ళు నీతో స్నేహంగా నటించింది నిన్ను తృప్తిగా తినడానికే. కాసేపట్టో రైతొచ్చి నీ ప్రాణం తీస్తాడు. నేను తృప్తిగా తిని వెళ్ళిపోతా అని తన దొంగ బుద్ధిని బయటపెట్టిన నక్క ఈసారి మాత్రం చెట్టు దగ్గరికి వెళ్ళి రైతు వచ్చేదాకా ఎదురు చూడడం ఎందుకు అని హాయిగా నిద్రపోయింది. రోజు త్వరగా ఇంటికి వచ్చే నా స్నేహితుడు ఈరోజు మాత్రం ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? ఏదో జరిగింది. ఆ మాయదారి నక్క నా స్నేహితుడిని ఏం చేసిందో ఏమో అని కాకి ఆలోచించి జింకను వెతుక్కుంటూ బయలుదేరింది. పొలంలో ఉచ్చులో ఉన్న జింకను చూసి కాకికి చాలా బాధ వేసింది. మిత్రమా, నీ మాట వినకుండా తొందరపడి నక్కతో స్నేహం చేసి సమస్యలు తెచ్చుకున్నాను. నన్ను క్షమించు. సరేలే, జరిగేదేదో జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుండి బయటపడే మార్గం ఆలోచించాలి. నేను ఒక ఉపాయం చెబుతాను, నీవు అలాగే చెయ్యి అని కాకి జింక చెవులో ఏదో చెప్పింది. సాయంత్రం అయింది. రైతు పొలానికి రావడం గమనించిన జింక కాకి చెప్పినట్లు చనిపోయినట్లు నటించింది. నిజంగానే జింక చనిపోయింది అని నమ్మిన రైతు దగ్గరికి వచ్చి ఉచ్చు విప్పాడు. ఉచ్చు పూర్తిగా విప్పగానే కాకి ఒక్కసారిగా గాల్లోకి లేచి కావు కావు అనింది. వెంటనే జింక లేచి పరిగెత్తి తప్పించుకుంది. విషయం అర్థమైన రైతుకు చాలా కోపం వచ్చింది. తన చేతిలో ఉన్న గొడ్డలి పారిపోతున్న జింక వైపు బలంగా విసిరాడు ఆ రైతు. కానీ అదే సమయానికి కాకి అరుపులు విన్న నక్క ఉలిక్కిపడి నిద్రలేచి ఏం జరిగిందో తెలుసుకుందామని పొలంలోకి వచ్చింది. ఇంకేముంది, ఆ గొడ్డలి కాస్త నక్కకు తగిలి నక్క అక్కడికక్కడే మరణించింది. కాకి జింక అడవికి వెళ్ళి హాయిగా జీవించసాగాయి. చూశారా పిల్లలు? అందుకే చరపకురా చెడేవు అని పెద్దలు చెబుతారు. మనం ఒకరికి చెడు చెయ్యాలి అనుకుంటే మనకు అంతకన్నా ఎక్కువ చెడు జరుగుతుంది. అందుకే ఎవరికి అపకారం చేయరాదు. మన బాల వికాసం టీవీ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.